పిచ్చి కాసు జీవితాంతం ఇలా ఉండిపోతాం. ఇలా ఉండిపోతే తిండికి రేషన్ మీ ఎవరు తెచ్చి పెడతారు? మీ అన్నయ్య ఖాళీగానే ఉన్నాడుగా, అతను తెస్తాడు. తెస్తాడు. ఇప్పుడు వస్తే మన ఇద్దరు ఇప్పుడు పగలు కొడతాడు. అయినా వస్తామని అన్నయ్యో అంటావేమిటి? వస్తే ఏం చేస్తాడు? అసలు నేను పెళ్లి చేసుకుంటా చెప్పాను లేదా? మా అన్నయ్య ఒప్పుకోవద్దు. వాడేవాడే ఒప్పుకోవడానికి, ప్రేమించుకుని మధ్య అవుతాను. అన్నయ్య లేదు పోనలేదు. బుచ్చిబాబు ఎవడే ఇంట్లో దూరం నా చెల్లెలు నాశనం చేద్దాం అనుకుంటున్నావా? చెది బట్టలు పడవ చెప్పేది జాగ్రత్తగా. నీ చెల్లెల జీవితం నాశనం చేయడం నా ఉద్దేశం కాదు. నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? అవును, పెళ్ళే. మనస్ఫూర్తిగా ప్రేమించాను, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నావేటయా? ఈ సంగతి మీ అత్తయ్యకి తెలిస్తే నిన్ను నన్ను చీరేస్తా. ఏమైనా సరే ఈ కాసుని నేను పెళ్లి చేసుకుంటా. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? ఇలా కాసుకు తింటారేమయ్యా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే ముందు నాకు కట్టేస్తారు. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. వెళ్ళాలి. 6 3 అయినా 3 6 అయినా సరే ఈ కాసుని పెళ్లి చేసుకుంటా. ఇక్కడ చెప్తావు కవుని. మనగాడు అయితే ముందు మీ అత్తయ్యను ఒప్పించు. లోనెత్తే అంటే కాల్చి పారేస్తాను. నేను అన్నిటికీ తెగించాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కాసుల్నే పెళ్లి చేసుకుంటా. కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. బాధపడదు కాదు. పాపం మీ అన్నయ్య చెప్పింది కూడా నిజం. అత్తయ్యని ఒప్పించడానికే ప్రయత్నిస్తాను. కాకపోతే ఆ స్వర్గంలోనే కలుసుకుంది. కాదు, నా నిర్ణయం మారు. ఈ దీక్షకి తిరుగులేదు. నమస్కారం. బుచ్చిబాబు, ఏమిట్రా ఈ వేషం? వేషం కాదత్తయ్య, ఇక నా జీవితం ఏంట? ఆ భగవంతుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. ఏమిట్రా మాటలు? అసలేం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదత్తయ్య, అదృష్టమే నన్ను అన్యాయం చేసింది. ఎందుకురా అలా బాధపడతావు? నీకేం కావాలో నాతో చెప్పు. పెళ్ళత్తయ్య. పెళ్ళా? అవును, కాసుల్ని నేను ప్రేమించా. బుచ్చిబాబు, నువ్వు ఒప్పుకోవని తెలుసు అత్తయ్య. నేను మనిషి, నాకు హృదయం. నచ్చిన వాళ్ళని ప్రేమించడం తప్ప, ఆనందంగా జీవించాలని ఆశించడం తప్ప. ప్రతి మనిషికి తోడు కావాలత్తయ్య. మహాకవి శరత్ బాబు ఏమన్నాడు? మన కోసం మనసారా ఒక్క కన్నీటి బొట్టైనా రాల్సిన వ్యక్తి లేని జీవితం వ్యర్థం అన్నాడు అత్తయ్య. బుచ్చిబాబు, నన్ను కొంచెం ఆలోచించుకొని. సరే, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటా. వస్తాను. Sit down, please. ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ముందు వాళ్ళ గురించి ఆలోచించడం మంచిది కదూ. అందుకనే విజయ్ పెళ్లి నిశ్చయించాను. విజయ్తో సంప్రదించి పెళ్లి నిశ్చయం చేస్తే బాగుంటుందేమో. ఇలాంటి సంప్రదింపులు మా కుటుంబాల్లో లేవు. పెద్దలు నిశ్చయిస్తారు, పిల్లలు అంగీకరిస్తారు, అంతే. అందుకనే పెళ్లి కొడుకును కూడా నిశ్చయించాను. ఎవరా పెళ్లి కొడుకు? ఈ సంబంధంతో దగ్గరవుతున్న కుటుంబాలు ఇంకో సంబంధంతో శాశ్వతంగా ఉండిపోవాలని నిశ్చయించాను. ఏ కుటుంబాలు? మన కుటుంబాలే. మన కుటుంబాలు అంటే? అదే, విజయ్కి మధుకి పెళ్లి చేయాలని నిశ్చయించాను. మధుకా? అయితే విజయ్కి నాకు పెళ్ళన్నమాట. నీకా? అంటే మధు అంటే నా మేనలుడేగా, అచ్చం మేనమావ పూలికి అంటారు. అందుకనే మధు ఉద్దేశం కూడా కనుక్కోవాలనుకుంటా. ఏమిటి కుర్ర కుంక వాడి ఉద్దేశం కనుక్కునేది? వాడి తాతకి చెప్పినా ఈ సంబంధానికి ఒప్పుకుంటారు. అయితే మీ అమ్మగారికి మధుకి టెలిగ్రామ్ ఇస్తాను, రమ్మని. మా అమ్మగారికి ఎందుకు? నీకేమి తెలీదు, మీరు ఊరుకోండి. చిత్తం
విజయ శుభవార్త, జిలేబీ లాంటి తీయటి వార్త. ఏంటండి మా మధు గారి పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్ళా? ఎస్, ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రేమించాడా? ఎస్, పిల్ల కూడా చాలా బాగుంటుందట. నేను నమ్మను. నువ్వేంటి నమ్మేది? బోర్డు నమ్మటం. మీ అత్తయ్యే ఒప్పుకుందట. అత్తయ్య? వాడు నీకోసం ఒక ఎదురు చూస్తున్నాడు. ఎవరు? వాడే. ఎవడు? నీ మొగుడు, నా మేనల్లుడు మధుగాడు. వెళ్ళు, గో, గో. మధు, మధు. విజయ. మీరా? నేనే. మరి మధు అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? పోతే పోయాడు. బాలిక దురదృష్టవంతుణ్ణి ఎవడూ బాగు చేయలేడు. వాడు పోతే నిన్నన్ని విధాలా సుఖపెడతానికి నేనున్నానుగా. నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిటి? మీరా? నాకు మాత్రం ఇంత తక్కువ. ఈ గడ్డం మీసం తీసేస్తే వాడే నేను, నేనే వాడు. చచ్చా, ఇన్నేళ్ళు వచ్చాక ఇట్లాంటి మాట్లాడడానికి మీకు సిగ్గులేదు? దుష్యంతుడు అంతటి వాడు ఈ వయసులోనే శకుంతలను పెళ్లి చేసుకున్నాడు. ఓ అబ్బో. అయినా నీకెందుకనమా? నేను ముసలివాడినా? ఈ చుట్టుపక్కల కుర్రకారులు ఎవరైనా సరే నాతో తినమను, పరిగెత్తమను, బండీలు బస్తీలు తీయమను. బస్తీ మే సవాల్. బాలిక, 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 బాలిక. రౌడీ. మీరా? నేనే. ఏమిటి నాటకం? నాటకం కాదు విజయ, ఇది నిజం. అవును, నిజం ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. మమ్మల్ని అందరినీ మోసగించి దోచుకున్నాను వేషం వేసుకొని ఇక్కడికి వచ్చాం. విజయ, ఆ దురుద్దేశం నాకు ఎప్పుడు లేదు. మిమ్మల్ని దోచుకుంటానికి, మోసగించడానికి నేను ఇక్కడికి రాలేదు. నా బ్రతుకు నిలబెట్టుకోవటానికి, సాగు బ్రతుకుల మధ్యన ఉన్న నా తల్లిని బ్రతికించుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. మధు. అవును విజయ, చిన్నప్పుడే కన్న తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతు. అప్పటి నుంచి నా తల్లే నన్ను పెంచి పెద్దవాడిని చేసి రాత్రి పగళ్ళు కష్టపడి తన రక్త మాంసాలు తారపోసి నన్ను చదివించి ఇంతవాడిని చేసి నాకు శక్తినిచ్చి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది. ఆమె ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకలేదు. మా అమ్మ కోసం చివరకు ఈ వేషం కట్టి ఈ ఉద్యోగం దక్కించుకోగలిగాను. మీరిచ్చిన డబ్బుతో ఆమెను శానిటోరియంలో చేర్పించగలిగాను. మా అమ్మను నేను బ్రతికించుకోగలిగాను. నేను చేసిందే మోసమని, అన్యాయమని మీరు భావిస్తే మీరు విధించే శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మధు, నన్ను క్షమించు. నాతో ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? సమయం వచ్చినప్పుడు నీకు మీ అత్తయ్యకు చెబుదాం అనుకున్నా. మా అత్తయ్య సంగతి మీకు తెలీదు. ఇప్పటికే సమయం మించిపోయిందేమో. విజయ, మీ అత్తయ్య మనస్సు నాకు బాగా తెలుసు. నువ్వు సుఖంగా ఉండాలని ఆమె తాపత్రయం. మన ఆనందానికి ఆమె ఆశీర్వాదం ఎప్పుడు ఉండనే ఉంటుంది. మధు.